షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. అవును, ఎవరు రజనీకాంత్ డబ్బులు పంపించారు. సినిమా సక్సెస్ అవుద్దా లేదా అనేది మన చేతుల్లో లేదండి. అవును, కాబట్టి ఏంటంటే మన కెపాసిటీ ఏంటి, మనం ఎంతవరకు ఖర్చు పెట్టవచ్చు, ఎంతవరకు దీని మీద రిస్క్ చేయొచ్చు అనేది చూసుకునేవాళ్ళం. ఆ లెక్కలు అందులో మా బ్రదర్ కిషోర్ ఆడిటింగ్లో బాగా ఎక్స్పర్ట్, బ్రహ్మాండ కంపెనీలో చదువుకున్నాడు. అందుకని ఎప్పటికప్పుడు ఇది 4 జిల్లాలు బేరాలు వచ్చి అమ్మేసేద్దాం అనేవాడు. ఎందుకు సినిమా చాలా బాగా వచ్చింది, ఏం అక్కర్లేదు అనేవాడు. నేను ముందు మనం సేఫ్ అవ్వాలి అనేవాడు. ఆ సేఫ్ అవడానికి ఏమేమి కావాలో అవన్నీ చేసేవాడు. తర్వాత సినిమా మనం అనుకున్నంత సక్సెస్ అవుతా లేదనేది వేరే విషయం, చెప్పలేము. అందుకని ముందు సేఫ్ అయిపోవాలి అనేది తమ్ముడికి ఉండేది. అయితే మీ సక్సెస్లో ఎక్కువ భాగం కిషోర్ గారికి ఇవ్వాలి. డిఫరెంట్గా ప్రొడక్షన్ సైడ్గా ఎక్కడ ₹1 వేస్ట్ అనేది లేకుండా చేసేవాడు ప్రొడక్షన్. తర్వాత అసలు స్క్రిప్ట్ నిర్వహణ అని చెప్పి పెట్టాం అతని పేరు. మొత్తం స్క్రిప్ట్ రెడీ చేసి చూసుకునేవాడు. చేసిన తర్వాత డైరెక్టర్ని అడిగేవాడు. సబ్జెక్ట్ సెలక్షన్ అవన్నీ నేను కూర్చునేవాడిని. సబ్జెక్ట్ సెలక్షన్ అయిపోయిన తర్వాత గణేష్ పత్రాలు రైటర్స్ రాయటం అన్నీ అయిపోయింది. డైరెక్టర్ ఒక్కటే అడిగేవాడు, ప్రతి ఎన్ని క్యారెక్టర్లు ఉన్నాయో రాయండి, ఓహో క్యారెక్టర్ 3 పేర్లు రాయండి. ఆర్టిస్ట్ ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్ చాయిస్. నేను ఫస్ట్ ప్రిఫరెన్సే ట్రై చేస్తాను. ఫస్ట్ కుదరకపోతే సెకండ్ కుదరకపోతే థర్డ్. బట్ మా లెక్క ప్రకారం మేము వెళ్తాం. యాజ్ అ బిజినెస్ మ్యాన్గా కూడా దృష్టిలో పెట్టుకొని ఇంత రెమ్యూనరేషన్ ఈ క్యారెక్టర్కి అనవసరం అని అనుకుంటే వేరే క్యారెక్టర్కి వెళ్ళిపోతామని అట్లా క్యాల్కులేట్ చేసాం. అలా లెక్కలు వేసుకొని చేసాం. అందుకని ఏ సినిమా బడ్జెట్ ఎంతో వేసుకున్నది ఆ బడ్జెట్ రూపాయికి తక్కువ లేకుండా 5% కూడా అటు ఇటు అయ్యేది కాదు. ఆ బడ్జెట్ ప్రకారం బడ్జెట్లో అయిపోయేది. ఇది సినిమా మొదలుపెట్టిన తర్వాత 100 రోజు సినిమా రిలీజ్ చేద్దాం అని అనుకుంటే ఆ 100 రోజు చేసాం పర్ఫెక్ట్గా. ఈ అన్నిటికీ అందుకే కొంచెం కిషోర్ గారికి చెడ్డ పేరు ఉంది సార్ ఇండస్ట్రీలో. అదే దుర్మార్కెట్ అని అంటే ఏదంటారు, పాపాల వారుడు అంటుంది చూడే. నా దగ్గరికి వచ్చి ఎవరో డేట్లు అడిగేవారు. అలాగే నేను తప్పకుండా చేద్దామండి, బ్రదర్ ఉన్నాడు కదా కిషోర్తో మాట్లాడిన అనేవాడు. ఆయన దగ్గరికి వెళ్ళగానే కుదరదండి, ఇప్పుడు ఎట్లా కుదురుద్ది అనేవాడు. నాకు తెలుసు మురళీమోహన్ గారు మంచివాడు కానీ అబ్బాయినండి టఫ్ అండి మాట ఎండండి అనేవాడు. కాదు, కిషోర్ గారు ఆఫీస్లో ఉన్నారంటే వెనక్కి తిరిగి వెళ్ళిపోయిన వాళ్ళు నాకు తెలుసండి మెడ్రాస్లో. అందుకే నవ్వు వస్తుంది నాకు తలుచుకుంటే. నేను ఎవరి దగ్గర నో అని లేకపోయేవాడిని. నేను అనేవాడిని కిషోర్ గారిని, ఏమంటే మీరు ఆఫీసులో కూర్చుండి వెళ్ళిపోతున్నారు అన్నారు, రావట్లేదు. అలాగా ఇప్పుడు ఈ లెక్కలు అవన్నీ వీళ్ళకి తెలియకపోవడం, కాంతారావు గారికి కానీ లేకపోతే కృష్ణ గారితో పాటు వచ్చిన రామ్మోహన్ ఏమైపోయాడు, ఆయన కూడా మళ్ళీ పద్మనాభం గారు కూడా ఎంత కెరీర్ బ్రహ్మాండమైన కెరీర్ ఉండి ఆఖరాకన్నా వచ్చినప్పుడు ఆయన దగ్గర వెళ్ళిపోతా. అవునండి, అవును. సరే, ఇప్పుడు ఇదొక ఎత్తండి. జనరల్గా మీరు ఇందాక అన్నారు ఏది, సావిత్రి గారి సినిమా రిలీజ్ అయితే ఫస్ట్ షో అని చెప్పి, మీరు సావిత్రి గారితో ఎప్పుడైనా ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత మూవ్ అయిన సందర్భాలు ఉన్నాయా? సినిమాలు చేశాంగా. అదే సినిమాలు చేయడమే కాకుండా జనరల్గా మీరు లేదు అభిమానిగా అంటే మొట్టమొదటి సినిమా భారతంలో ఒక అమ్మాయి అని దాసరి గారు డైరెక్ట్ చేశారు. నాకు తల్లి ఏమో సావిత్రి గారు, తండ్రి ఏమో కాంతారావు గారు. చంద్రమోహన్కి ఏమో రాజసులోచన గారి తల్లిను ప్రభాకర్ రెడ్డి గారి తండ్రి. అక్కడ గొడవలు వస్తాయన్నమాట. ఈ అమ్మాయిని పెళ్లి రోజారమ్మని పెళ్లి చేసుకోవడం దగ్గర ఇది ఇన్ని. ఓకే, అది దాంట్లో ఇవన్నీ చేసినప్పుడు అవన్నీ చేసిన రోజున ఒక రోజున మొట్టమొదటి ఫస్ట్ షాట్ పెట్టారు నేను మా ఇద్దరు కాంబినేషన్లో. పెద్ద స్టేర్ కేస్ మీద నుంచి ఇట్లా దిగుతా నేను చెప్పుకెళ్ళి ఒక చోట ఆగాలి, ఆ వెనక ఆవిడ చెప్పుకుంటూ వచ్చి ఆగాలి. అదంతా ఒకటే షాట్ పెట్టారు దాసరి గారు. రిహార్సల్ చేసాం, ఒక 2 రిహార్సల్ బాగానే ఉన్నాయి, టేక్ అన్నారు. నేను వచ్చేసాను. వచ్చిన తర్వాత ఆవిడ డైలాగ్ అవ్వాలి మొదలుపెట్టలా. ఏమిటి మర్చిపోయిందా ఏంటి పెద్ద ఆవిడ అని అనుకుంటా డైరెక్టర్ ఇంకా చూస్తున్నా ఇట్లా ఏమైనా కట్ చెప్తాడని. కట్ చెప్పలా. తర్వాత మెల్లగా డైలాగ్ చెప్పుకుంటూ వచ్చింది, చేసింది. ఓకే అని అందరూ చప్పట్లు కొట్టారు. నాకు అర్థం కాదు, ఇదేంటి ఇంత గ్యాప్ వచ్చింది, ఇంత డిలే వచ్చింది, ల్యాగ్ వచ్చింది. ఆ రోజులో ల్యాగ్ అనేది ఎక్కువగానే ఉన్నాం కదా, ఇంత ల్యాగ్ వచ్చింది. డైరెక్టర్ గారు కూడా ఓకే అన్నారు అని చెప్పి షూటింగ్ అయిన తర్వాత ఆయన అడిగాను నేను, ఏమండి మరి అక్కడ గ్యాప్ వచ్చింది కదా, రిహార్సల్ అంత క్విక్గా చెప్పి ఇక్కడికి వచ్చేవాడు గ్యాప్ వచ్చింది కదా, మరి ఓకే చేశారేంటి అంటే, రష్లో వచ్చిన తర్వాత రష్ చూడు అన్నాడు. వెళ్ళి చూస్తేనండి ఆ గ్యాప్లో ఇచ్చిందండి ఎక్స్ప్రెషన్స్ అసలు ట్రెమండరస్ అనమాట. గ్యాప్ ఎందుకు తీసుకుందనే దానికి గొప్ప డైలాగ్ చెప్పేటి ఎవరైనా చెప్తారు, ఎవరైనా చెప్తారు. కానీ నేను చెప్పిన డైలాగ్కి ఆవిడ రియాక్షను
ఇదన్నమా అట్లా ఇది చేసింది. అది చూసిన తర్వాత వెళ్ళి కాళ్ళకి దండం పెట్టాను. ఓకే. మహానటేనండి మీరు. అది చెప్తే ఆ రోజు నాకే ఇచ్చింది. నేను వెనక తిరిగి చూడకూడదు, దిగి వచ్చాను కదా. పైగా అంత మహానటిని అమ్మ గ్యాప్ వచ్చింది బాగాలేదు అని అనలేం కదా మనం. ఆవిడ అప్పట్లో ఆ టైంకి అసలు సావిత్రి గారి షూటింగ్కి వస్తేనే చాలు, సెట్కి వస్తేనే చాలు, ఎందుకంటే ఆవిడ అప్పటికే డిజాస్టర్లోకి వెళ్ళిపోయారు. సూర్యన్ బాబు సినిమా తీశాడు, ఇది కృష్ణ గారి ఏదో గుర్తురాట్ల పేరు. ఆ సినిమాకి సావిత్రి గారి తల్లి, గుమ్మడి గారి తండ్రి, నేను చిన్న కొడుకుని, కొంచెం అల్లరి చిల్లరగా తిరిగే టైప్ అనమాట. ఒకటే షాట్ పెట్టాడు రాజాచంద్ర. కెమెరా టాప్ యాంగిల్లో పెట్టేసి నైట్ సీను మొత్తం లైటింగ్ గిటింగ్ అంతా చేసి ఆవిడ నన్ను వచ్చి తిట్టి కొట్టడం అనమాట. షాట్ అందరూ కొట్టారు, అందరూ అయిపోయింది, చేశారు, బ్రహ్మాండంగా వచ్చేసింది, అందరూ చప్పట్లు కొట్టారు, అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత నాకు ఏదో లోపల మండుతున్నట్టుగా ఉంది, అవన్నీ ఊదుకుంటున్నా. ఆవిడ చూసి గవ్వ వచ్చేసి ఏంటి అన్న ఏమైంది అంది. ఇవి ఏం లేదమ్మా, కొంచెం ఏదో ఇదిలాగా ఉంటే ఇది అని ఊతున్నారు. కానీ గుడ్డీలు తీసి చూస్తే ఆవిడ అలాగే ఇట్లా కొట్టి చేయటం ఉన్నదో ఈ గోల్డ్ అని ఇట్లా గీసుకొని బ్లడ్ వస్తాను. ఇక అక్కడ చూసేసి నాన్న సారీ నాన్న మా ఇంత అద్భుతంగా చేశారు, ఇక్కడ కావాల్సింది అదే ఇంపాక్ట్, ఇక్కడ ఏం తగిలినాయి అది కాదు, ఏముంది నథింగ్ ఇవి అని చెప్పి చేస్తే కూడా అంత వెరీ డెలికేట్ అసలు. ఎవరికైనా చిన్నాళ్ళకి పక్కన వాళ్ళకి కష్టం వచ్చిందంటే వెరీ సెన్సిటివ్, వాళ్ళ కష్టం వచ్చిందంటే కూడా తట్టుకునేది కదా ఆవిడ. అలాగే ఎవరన్నా వచ్చేదన్నా శుభలాకి తీసుకొచ్చి పెట్టారు కాబట్టి దగ్గర ఎంత డబ్బులు ఉంటే అంత డబ్బులు అక్కడ ఇచ్చేసాడు. అలాగే ఆవిడ మీరు అంటే ఆల్మోస్ట్ లాస్ట్ డేస్ మీరు అప్పటికి ఇండస్ట్రీకి వెళ్ళిపోయారు, ఆవిడతో యాక్ట్ చేశారు. అసలు ఒక్కొక్కరు ఒక్కొక్క కథనం చెప్తారండి సావిత్రి గారి గురించి. ఎవరి వెర్షన్ వాడిది, ఎవరి వెర్షన్ ఆడిది సావిత్రి గారు. నాకు చూసింది 9 వరకు అయితే అట్లా కొన్ని సినిమాలు రామాయణంలో పిట్టకల వేట ఇంకా అయ్యో కొన్ని సినిమాలు చేశాం మేము అందరం. ఆ సినిమాలన్నీ చాలా సక్సెస్ అయిన తర్వాత ఆవిడతో బాగా ర్యాప్ విపరీతంగా పెరిగింది. సరదాగా ఆవిడకి కూడా కార్డ్స్ ఆడటం ఇష్టం. 6 గంటలు దాటిన తర్వాత ఆవిడ షూటింగ్ చేసేది కాదు, 6కి వెళ్ళిపోతానని చెప్పేది. ఇది 6కి సీల్ 8కో 7 దాకానో 9 దాకానో అయ్యేటట్టు ఉంది అన్నప్పుడు డైరెక్టర్ వచ్చి సైగ చేసేవాడు మాకు, ఆవిడతో కూర్చొని ప్యాకాడేవాడు. ఆయన సైగ చేసేవాడు, సైగ చేసేస్తే ఇక మేము ఆట అయినా కూడా తిప్పేవాళ్ళం కాదు, కార్డు తీసేసి పడేసేసి ఆవిడ షో తిప్పేది. అబ్బా బలి పోయిందండి, ఇంకొక ముక్క వస్తే మాకు అయిపోయేదండి అనేవాళ్ళమే తప్ప. అంటే ఇక అవి పుచ్చుకోగానే అదొక సరదా, దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి టైం ఎంత అయిందనే చూసుకునేది కాదు. అంతా అయిపోయిన తర్వాత ప్యాక్ ఏంటయ్యా 9 అయిపోయింది, నేను 6కి వెళ్ళిపోతాను, ఇప్పుడు దాకా చేశారేంటి అనేవాడు అనమాట. అట్లా చాలా బట్ అలాగా చిన్నపిల్లల మనస్తత్వం లాగా ఉండేది అనమాట. ఒక రోజున ఇట్లాగే మేమందరం వెయిట్ చేస్తాం, దాంట్లో రామాయణంలో పిట్టకల వేట ఎంఐ దీపరాల. అప్పుడు దీప బాగా క్రేజ్ అనమాట, విపరీతం బిజీగా ఉండేది, అన్ని లాంగ్వేజ్లో చేస్తూ ఉండేది. ఎక్కడో షూటింగ్లో లేట్ అయిపోయింది, 9కి రావాల్సిన అమ్మాయి 12కి వచ్చింది. వచ్చేసి గవ్వా మేకప్ రూమ్లో డ్రెస్ వేసుకొని రాకుండా సారీ డైరెక్టర్ గారు అంటే డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్తాం కదా, వెళ్ళి ఏదో చెప్తాను పిలిచింది కూడా. ఏమనుకుంటున్నావు నువ్వు అక్కడ ఆలస్యం చేసిందని అవసరం అయింది, ఎందుకు అయింది అనేది వేరే విషయం. నువ్వు రాగానే మేకప్ తీసుకొని డ్రెస్ చేసుకొని వచ్చి షార్ట్ చేస్తావా అని మీకోసం మేము వెయిట్ చేయాలా, ఇక్కడ ఎంత ఇది నీకు ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా అని చెప్పి లెఫ్ట్ అండ్ రైట్ చెప్పి అమ్మాయి బడబడి ఏడ్ చేసింది. అప్పుడు అందనమాట, నేను నీ మీద కోపంతో అనలేదు, మనం చాలా సిన్సియర్గా ఉండాలి, ఎంతమంది ఆర్టిస్టులు వెయిట్ చేస్తున్నారు, నేను 12కే వస్తానండి, రేపు నాకు కుదరదండి అని నువ్వు చెప్పావనుకో, ఆయన ఇంకో సీట్ పెట్టుకునేవాడు, వేరే సీన్ తీసుకునేవాడు, ఎంత లాస్ వచ్చింది అతనికి అని చెప్తే ఇంకెప్పుడు అలా చేయనండి. మరి అంత కంట్రోల్డ్గా అంత డెడికేషన్ డిసిప్లిన్ ఉన్న మనిషి అలాంటి డిజాస్టర్లోకి ఎలా వెళ్ళిపోయారు సార్? నేను చేసిన భాషల సినిమా కర్ణాటకలో ఏదో ఫైట్ సీన్ తీశారు, అయిపోయి ఇక ఈవినింగ్ ఫ్లైట్కి వెళ్ళిపోవాలి. అది గొప్ప ఫినిష్ చేసి వచ్చి లిఫ్ట్ దగ్గర వచ్చి లిఫ్ట్ ఆన్ చేశాను, లిఫ్ట్ కిందకు వచ్చింది, ఓపెన్ అయింది, సావిత్రి గారు ఉన్నారు ఎదురుగుండా. ఏంటమ్మా మీరు వచ్చారేంటి, ఎప్పుడు వచ్చారని అమ్మ అనేవాడిని. అంటే నువ్వు చక్కటి తెల్లటి చీర కట్టుకొని వచ్చేది, చక్కగా ఉందన్నమాట. రేపు నుంచి షూటింగ్, నాకు ఇవాళ షూటింగ్ లేదు, ఫ్రెండ్స్ ఎవరో ఉన్నారు, నైట్ డిన్నర్కి పిలిచారు, అక్కడికి వెళ్తాను. బాగున్నారమ్మా, ఇప్పుడు చాలా చక్కగా ఉన్నారు, ఇది మెయింటైన్ చేయండి అని అన్నాను. అలాగే అన్నారు. నేను నా దావని నేను వెళ్ళిపోయాను. నెక్స్ట్ డే మార్నింగ్ న్యూస్ ఏంటంటే
ఆ పార్టీలో డయాబెటిక్ కోమా వచ్చేసి అన్కాన్షియస్ అయిపోయింది. అదే ఎందుకంటే కారణాలు ఉంటాయి కదా, నాకు తెలియదు. ఇంకేముంది, ఆ కారణాల మూలంగా ఇక కోమాలోకి వెళ్ళిపోయిన తర్వాత కోమాలో మరి రాలేదు ఇక కోమలోంచి తిరిగి. అంటే అప్పుడు కోమలోకి వెళ్ళడం అన్నది అప్పుడు జరిగింది కానండి, అసలు ఆవిడ డిజాస్టర్లోకి వెళ్ళిపోయి చాలా సంవత్సరాలు చాలా అయింది కదా. సంవత్సరాలు అయింది. ఎందుకంటే మనం మాట్లాడకూడదు. అంటే ఆయనకి అలవాటు చేసింది కూడా జమిని గణేష్ని అంటారు కదండి. మళ్ళీ దాని మీద పెద్ద రాద్ధాంత సిద్ధాంతం అశ్విని దత్ గారు వాళ్ళ సినిమాలు చూసి కొంతమంది జమిని గణేష్ని అలవాటు చేసినట్టు చూపించారు అని చెప్పి కరెక్ట్ అది అని విమర్శలు చేశారు ఆయన మీద. విమర్శలు చేశారు, కానీ అశ్విని దత్ గారు రియల్గా తీశాడు. ఆయన కూడా తెలుసు కాబట్టి, తెలుసు కదా ఆయనకు కూడా. అంత మహానాటి చనిపోయిన రోజున మేము ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాం, షూటింగ్ చేస్తాం. నాగేశ్వరరావు, దాసర్ గారు, మేమందరం ఏ సినిమా గుర్తులేదు, ప్రేమనగర్ కాదు, నాగేశ్వరరావు పెద్ద సినిమా ఏంటి, ప్రేమాభిషేకం అని కూడా జరుగుతుంది అనుకుంటా. న్యూస్ చనిపోయారు అని వచ్చింది. షాక్ అయిపోయాం షూటింగ్ ఆఫీసరు. ఎందుకంటే గురువుగారు కూడా అక్క అక్క అని ఉండేవాడు, తమ్ముడు అని పిలిచేది ఆవిడ. ఇక నాగేశ్వరరావు గారు వాళ్ళిద్దరు ఎన్నో సినిమాలు చేసేప్పటికీ ఆయన షాక్ అయిపోయారు. అయినాక నాగేశ్వరరావు, రామారావు, దాసర్ గారు మాట్లాడుకొని మనం వెళ్దాం అక్కడికి అన్నారు. సార్ నేను కూడా వస్తాను సార్, ముగ్గురం కలిసి వెళ్దామండి. మేము ముగ్గురం కలిసి మెడ్రాస్ వెళ్ళాం. మీరు చెప్తే నంబర్ అండి, మేము వెళ్ళేటప్పటికి ఫ్లైట్ లేట్ అయ్యి బాడీని తీసుకెళ్ళిపోతున్నారు. బాడీ వెనక అంతా కలిపితే ఒక 10 మంది కూడా లేరండి. ఆ 10 మంది కూడా సినిమా వాళ్ళు కాదు, వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళు ఎవరు వాళ్ళు. లేబర్ మాత్రం వెంటనే పోకూడదు, అమ్మ సావిత్రమ్మ చచ్చిపోయావా సావిత్రమ్మ అంట ఇక వాళ్ళు ఏడుస్తున్నారు. మన సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అక్కడ లేరు. మేము ముగ్గురం ఆ ఫ్యూనరల్ చివరి దాకా వెళ్ళి ఆవిడ ఫ్యూనరల్ అయ్యే వరకు ఉండి అది అయిన తర్వాత వచ్చాం. ఆవిడ మీద ఉన్న ప్రేమ అభిమానం వీటితోటి ముగ్గురం, నాగేశ్వరరావు, దాసర్ గారు, నేను. ఆవిడ మీరు గమనించండి, ఇప్పుడు జమిని గణేషన్ గారి అమ్మాయి కూడా, ఇప్పుడు ఆవిడెవరో డాక్టర్ ఎవరో ఉన్నది, ఆవిడ కూడా ఇప్పుడు యూట్యూబ్ ఇంటర్వ్యూలోని వాటిలోని సావిత్రి ఏమో మా నాన్నతో ఉండడమే కాదు ఇంకా మెన్తోనేమో వ్యవహారాలు మెయింటైన్ ఆవిడ ఓపెన్గా స్టేట్మెంట్లు ఇస్తుంది. అసలు ఆవిడ ఏ రకంగా అలాంటి డిజాస్టర్లోకి వెళ్ళిందని మీ అందరికీ తెలుసు ఇండస్ట్రీలోని. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.